వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకి. అందరికీ శ్రేయోభిలాషులకి ఫ్యాన్స్ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఎవర్ గ్రీన్, ఎప్పటికి కూడా చైనా తర్వాత భారతదేశం కాబట్టి ముందులో దేంట్లో సంతల్లా కాబట్టి ఇప్పటికీ ప్రతిరోజు ఎక్కడో ఓ చోట, అది తెలంగాణ, ఆంధ్ర, హైదరాబాద్ కదా, ఎక్కడ అమెరికా అయినా సరే కానీ శిశుజనాలు జరుగుతున్నాయి. అమ్మాయి అబ్బాయి పుడుతున్నారు, అంతవరకు బాగుంది, హ్యాపీ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక కన్ఫ్యూషను, డిస్కషను, టైం వేస్ట్లు. మన పాపకి ఏం పేరు పెట్టాలి, బాబుకి ఏం పేరు పెట్టాలి, ఎట్లా అస్ట్రాలజీ ప్రకారం పెట్టాలా, న్యూమరాలజీ ప్రకారం పెట్టాలా, మరి ట్రెండీ ప్లస్ లేటెస్ట్ పేర్లు పెడితే ఎలా ఉంటుంది, ఇవి ఆలోచించి గూగుల్లో దాంట్లో వెతికి కన్ఫ్యూజన్. నాకు విజయం చెప్తా, కొంతమంది ఇప్పటికీ 2-3 నెలలు అయింది చూసుకుంటూనే ఉన్నారు, ఇంకా డిసైడ్ చేసుకోవట్లేదు అనమాట. సో ఇవన్నిటికీ కన్ఫ్యూషన్ దూరం చేసి పర్ఫెక్ట్ వేలో పిల్ల ఎలా ఉండాలో చూద్దాం. చిల్డ్రన్ నేమ్స్ ఆల్సో నేమ్ కరెక్షన్. ముందేమో అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు, సరే ఇప్పుడే పుట్టారు కాబట్టి మనం అన్ని సిస్టమేటిక్గా వాళ్ళ స్టార్ ఏంటో అస్ట్రాలజీ అంటే అన్ని చూసి పెట్టచ్చు. దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే, సార్ మా పిల్లలకి అప్పుడు తెలియకుండా ఏదో ఆడవాడుగా పెట్టేసాము, ఇప్పుడు వాడు 7th క్లాస్ చదువుతున్నాడు, 8th క్లాస్ చదువుతాడు, 9th క్లాస్ చదువుతాడు, 10th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు ఆయన పేరు మార్చి మనం లెక్కి పెట్టుకోవచ్చు అంటే చేసి పెట్టుకోవచ్చు. 10th క్లాస్ లోపలైతే సింపుల్గా మార్చేస్తారు కూడా, మనం మార్చుకోవచ్చు ఎంఆర్ ఆఫీస్లో. సో పిల్లలు 2 రకాలు, ఒకటి న్యూ బోర్న్ బేబీస్కి ఏమో ఇప్పుడు పెట్టాలి, ఆల్సో ఫర్ ఆ ఇంట్లో ఇంకెవరు ఉంటారు 8th నుంచి వాళ్ళకి కూడా పెడితే బాగుండు కదా అంటే ఈ 2 జరుగుతాయి. బట్ 2 ఒకటి. ఏదైనా కూడా దీనికి అసలు గోల్ ఏంటి, ఎంత పిల్లల గోల్ అంటే మీ చిన్నారులకు బంగారు భవిష్యత్తుకై లక్కీ నేమ్స్. ప్రతి పేరెంట్స్ కోరేది ఏంటంటే ఫ్యూచర్లో మనకంటే మన పిల్లలు బాగుండాలి. ఎట్లా బాగుండాలి అంటే, ఒక తండ్రి కొడుకున్నాడు అనుకోండి, నా కొడుకు తండ్రిని మించిన తనేడు కావాలి, తండ్రిని ముంచిన తనేడు కావాలని ఏ కూడా కోరుకోడు. రైట్? ఈయనకంటే ఎక్కువ, ఈయన లక్ష అయితే 10 లక్షలు, ఈయన బీకామ్ అయితే ఎంకామ్ అవ్వాలి. సో అలాంటి బంగారు భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి అంటే, ముందు ఈ పిల్లల పేరు కన్నది పొలంలో మనకు బీజం నాటుదండి. మంచి విత్తనం వేస్తే మంచి చెట్టు వస్తుంది, ఏదో మామూలు విత్తనం వేస్తే అది వంగిపోయే చెట్లు వస్తాయి దాంట్లో. సో చాలా కేర్ఫుల్గా పిల్ల పేర్లు చేయాల్సి వస్తుంది. దీంట్లో డూస్ అండ్ డోంట్స్ అని చూడాలి, ఏ ఉంటాయి ఏ ఉండదు. ఇక్కడ పెట్టే దాంట్లో నుంచి ముందు డివైన్ నేమ్ ఒకటి చూస్తాం. దాంట్లో ఇది న్యూమరాలజీ అన్నది నాన్ రిలీజియస్. దీంట్లో క్రిస్టియన్స్ అయినా ముస్లిం ప్రపంచంలో ఎవరైనా కూడా ఇండైరెక్ట్లో ఒక డివైన్ మీనింగ్ దాంట్లో ఉంటుంది. సో ఎందుకంటే అన్ని పేర్లు పెడతాం కాబట్టి, ముస్లిం పేర్లు పెట్టాం, తర్వాత క్రిస్టియన్స్ పెట్టాం, వీళ్ళు కూడా పేర్లు పెట్టాం. డివైన్ మీనింగ్ ఏదో రకంగా ఉంటుంది, అది ఏముందో అని దాంట్లో చూసుకొని ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి క్లీన్ సౌండ్, దీన్ని ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ న్యూమరాలజీ అని ఒక ఫారెన్ బుక్ 20 ఏళ్ళ కింద దొరికింది. ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ న్యూమరాలజీ. అర్థం కాలే కదా, సింపుల్. ఏది మన సంగీతంలో స్వరాలు లాంటిది. ఆ స్వరాలు దప్పాయి అనుకోండి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడి నుంచి అందరూ లేచిపోతారు. అవునా? బాలసుబ్రహ్మణ్యం ఘంటసాలలో పాట పాడుతున్నారు, మనం కూడా పాడదాం, పాట పాడానుకోండి, ఇంకేదో ఆ హాల్లో ఎవరో ఉండరు. అంటే ఏంటి, అక్కడి నుంచి ఒక రిథం ఉంటుంది, సంగీతానికి కానీ పాటలకు రిథం ఉంటుంది, స్వరం. సుస్వరంగా పాడితే ఏదైనా వింటారు, మంత్రమైన ఏదైనా. సో ఈ పేర్లు పెట్టినప్పుడు కనుక క్లీన్ సౌండ్ దీంట్లో ఉంటుంది, మనం పెట్టే దాంట్లో ఎంజీకే ఫౌండేషన్లో. ఈ 2 ఇంపార్టెంటే కదా. మన పిల్లలు ఎవరిని కూడా అందంగా ఉండాలి, పిలిస్తే బాగుండాలి, ఏది సౌండ్ బాగుండాలి, డివైన్ బాగుండాలి. ఇంకోటి ఏముంటుంది, మెయిన్గా ఏంటంటే బెటర్ ఫ్యూచర్. పైన చెప్పినట్టు ఈ బెటర్ ఫ్యూచర్లో ఎన్ని యాంగిల్స్లో పెట్టాల్సి వస్తుందంటే, భవిష్యత్తులో వాళ్ళు కావస్తే ముందు తల్లిదండ్రులు బాగుండాలి ఒక యాంగిల్, ఎడ్యుకేషన్ పాయింట్ 2 యాంగిల్, అలాగే జాబ్ ఆర్ కెరీర్ ఉంటుంది అది 3వ యాంగిల్, బిజినెస్ పోతే అది 4వ యాంగిల్ అవుతుంది, ఇంకా పై చదువులు జల్దీ ఫారెన్ పోవాలంటూ ఉంటుంది. ఈ తర్వాత అప్ టు మ్యారేజ్ వరకు దాదాపు 78 యాంగిల్స్ ఉంటాయి. అవన్నీ దీంట్లో కలుపుకొని అఫీషియల్ కూడా ఇప్పుడు ఇక్కడ మన ఏపీ కనుక తీసుకుంటే, ఏపీ అండ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మీకు ఈ పేర్లు ఆధార్ కార్డులో కానీ బర్త్ సర్టిఫికేట్లో కానీ ఇంక్లూడింగ్ సర్నేమ్. ఇదే సర్నేమ్ అంటే ఓన్లీ ఎన్టీఆర్ అంటే ఇప్పుడు నందమూరి తారక రామారావు మొత్తం రాయాలి, మీ సర్నేమ్ మొత్తం రాయాల్సి వస్తుంది. ఈ సర్నేమ్ పెద్దగుండా ఆ పేరు చాంతాడంత ఉంది అనుకోండి, మీకు ఇబ్బందులు వస్తాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అఫీషియల్. అది కూడా లేకుండా ఇట్లా పేరు ఉంటుంది. ముందు చూపు ఉండాలి కదా, మన ఫ్యూచర్ అంటే ముందు చూపు ఉండాలి. సో అలాంటి ఇబ్బందులు రాకుండా కూడా దానికి లెక్కబెట్టి ఎన్ని దానికి డీటెయిల్స్ రావాలి చూసి కూడా దీంట్లో పెడితే అప్పుడు మీకు ఎవరు అడగరు అక్కడి నుంచి. తర్వాత ఫ్యూచర్లో ఆధార్ కార్డు, తర్వాత మన పాన్ కార్డు, తర్వాత ఈ పాస్పోర్ట్లు చిన్నపిల్లలు కూడా ఇప్పుడు కంపల్సరీ తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా మళ్ళీ కరెక్షన్ లేకుండా ఒకసారి పెడితే వాళ్ళ ఫ్యూచర్ మొత్తం ఆ పేరు ఉండేలాగా పెడతాం. ఒకటి పెడితే ఇంకోటి ఏంటి, సార్ మా పాపకు పేరు పెడతారంటే ఒక పేరు కాదు 4-5 పేర్లు పెట్టడం జరుగుతుంది. చాలా టైం పడుతుంది, 2 days. అయినా మరి వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టాల్సి వస్తుంది. ఎందుకు 4-5 పేర్లు పెట్టే, మీ ఇంట్లో మీకు చాయిస్ ఒకటి, ఆ పెట్టిన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెడితే మీకు చాయిస్ ఉంటుంది. ఆ 4 పేర్లో ఒక పేరు మీరు సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ మీకు సాటిస్ఫాక్టరీ.
మా బాబు పేరు 4 పేర్లు ఇస్తే దాంట్లో మేము సెలెక్ట్ చేసుకున్నాం సార్, మాకు ఈ పేరు నచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, మీరు కొంతమంది సంప్రదించినప్పుడు ఊళ్ళో కానీ అక్కడ కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మీ బాబు జాతకం సరిగ్గా లేదు, సోరెన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఈ పేరే పెట్టుకో, ఏదో బక్కమ్మ బక్కయ్య ఇలాంటి పేర్లు ఉన్నాయనుకోండి, ఏదో పేరు ఇదే పేరు పెట్టుకోండి. ఇంకా మీరు వేరే పేరు కొంటే భవిష్యత్తు బాగుండదు అని గట్టిగా దబాయిని చెప్పాను అనుకోండి, నేను కూడా చెప్పాను అనుకోండి, దేవుడా నా పేరు పెట్టుకుంటుంది లైఫ్ లాంగ్ మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ముందు ఆ భయం వెంటాడుతుంటుంది, అరే ఏం చెప్పిన పేరు పెట్టకపోతే ఏది పెట్టినా కూడా అవుతుందట ఉంటుంది. సో అవి దీంట్లో ఉండవు, క్లీన్గా నీట్గా ఉంటే సెలక్షన్ మీదే రెండు వైపులా. అక్కడ తల్లికి నచ్చాలి, తండ్రికి నచ్చాలి, ఇటు తల్లిగారు ఉంటారు, అత్తగారు ఉంటారు, ఇన్ని ఉంటాయి అక్కడ ఆపోజిషన్ ప్లస్ రూలింగ్ పార్టీ లాగా. అవన్నీ ఒక 4 ఇస్తే అప్పుడు చదివి మంచి పేరు పెట్టుకోండి. చాయిస్ కూడా దీంట్లో ఉంటుంది, గోల్డెన్ చాయిస్. ఇక ఏమి దీంట్లో చేయకూడదు డోస్ ఇవైతే ఇవన్నీ ఉంటాయి, బంగారు భవిష్యత్తు ఉంది ఇవన్నీ ఉన్నాయి. మరి దీంట్లో ఏముండవంటే మొట్టమొదటి డౌటర్స్ న్యూమరాలజీ కానీ నో డబుల్ లెటర్స్. నీ పిల్లలకి డబుల్ ఉన్నప్పుడు రాజు అనుకో, రాజు ఆర్లు అట్లా ఉండదు, అంతే కదా. ఇప్పుడు లత ఉంది, లట్ట అని ఉండదు, డబుల్ టీ పెట్టి. ఇలాంటివన్నీ డబుల్ ఏం దీంట్లో రావు. అది వస్తే ఏమవుతుందంటే మీరు మంచి సోనా మసూరి బియ్యము లేకపోతే మన బిర్యానీ కొండ బియ్యము అన్నం తింటున్నారనుకోండి, 2 ముద్దలు తింటారు, నోట్లో ఎంత రాయో లేకపోతే ఎంత వడ్లగించి ఏదో పుల్లనో వస్తాయి, పళ్ళు ఇరుక్కుంటే మనం ఏంటి ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటాం, అవునా. ఇవి ఈ డబుల్ పేర్లు రాగానే లైఫ్ లాంగ్ మిమ్మల్ని అడుగుతారు, ఏంటంటే బాబు మీకు స్పెల్లింగ్ రాదు ఇలా ఉంది అంటారు. ఇది అష్టవక్ర కూని. ఎప్పుడైతే ఈ డబుల్ పేర్లు పెడతారో మీరు ఎవరన్నా చదువుకున్న వాళ్ళని పండితులను అడగండి, వాళ్ళు చెప్తారు, ఎడ్యుకేటెడ్ పీపుల్, సార్ అది రాంగ్ అండి, అట్లా బరిగితే మీకు అపస్వరాలు వస్తాయి అంటారు. ఎప్పుడైతే మీ డివైన్ నేమ్ అన్నానో అది ఎగిరిపోతుంది, ఈ రకరకాల పేరు పెడితే అది పెట్టరాకలా పెట్టేస్తే పోతుంది. సో అట్లా ముందు డబుల్ నేమ్ పెట్టి ఇక్కడ క్లీన్గా అని చెప్పాను. ఈ డబుల్ నేమ్స్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ దాంట్లో ఇది ఒక ప్రమాదం, దీంట్లో ఉండదు మన దగ్గర. కొన్ని 100,000 మందికి ఇండియా అండ్ అబ్రాడ్ ఎక్కడ కూడా అవి రావు. చూస్తే మిమ్మల్ని అడిగినా కూడా మీకు బాగుండాలి, మిమ్మల్ని మళ్ళీ ఎవరు అడగొద్దు, మీ బాబు పేరు చూసుకెళ్తా పాప పేరుతో అడగొద్దు. పెద్ద అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైతే ఈ జనరేషన్ టాప్ ఉంది, ఇప్పుడున్న జనరేషన్. ఆడు 5th క్లాస్ పోయిన తర్వాత డాడీ నువ్వు స్కూల్కి వచ్చి అంటే నా పేరు మార్చు, ఎందుకు అంటాడు, నా స్పెల్లింగ్ రాంగ్ అంట, అది అట్లా నా పేరు అట్లా ఉండదట అంటాడు. దేవుడాన్ని మళ్ళీ మీ నేమ్ కరెక్షన్ పోవాలి, మళ్ళీ సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికేట్ ఈ తలనొప్పులనే ఉంటాయి. సో అవి దీంట్లో ఉండదు. తర్వాత నో సింగిల్ చాయిస్ అంటే నేను ఒకటే పేరు చెప్తాను అదే పెట్టుకోండి. సార్ కనీసం ఇంత కన్సల్ట్ అయితే మీరు ఇంకొక పేరు ఉండలేదు, ఓన్లీ సింగిల్, ఇది దీంట్లో ఉండదు. వి డోంట్ డూ దట్ సింగిల్ నేమ్. తర్వాత నాట్ ఓన్లీ న్యూమరాలజీ, అంటే మీరు ఎందుకు న్యూమరాలజీ అంటే అదే పెడతారా అంటారు. నాట్ ఓన్లీ న్యూమరాలజీ బట్ ఆల్సో ఆస్ట్రో సైన్స్. దాంట్లో చూసుకొని పుట్టినప్పుడు మీకు ఆ నక్షత్రం ఏంది, ఆ నక్షత్రం ఏ పేర్లు వస్తాయి, దాంట్లో ఉన్న సైన్స్ ఏంది, దాన్ని ఉపయోగం చేసుకొని 2 కంబైన్ చేసి ఆస్ట్రో న్యూమరో సైన్స్ కంబైన్ చేసుకొని పర్ఫెక్ట్గా మీ చాయిస్ తగ్గట్టుగా ఒకసారి పెట్టుకుంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు బాగుంటుంది, మీకు పెరిగిన తర్వాత వాళ్ళు మీకు సహారాగా ఉంటారు, ఏ ఇబ్బందులు ఉండవు. ఇవన్నీ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్లో భగవంతుడు దాన్ని మనం లైఫ్ పాత్ అంటాం, లేదా డెస్టినీ అంటాం, విధిరాత అంటాం. అది ఏముందో మా డేట్ ఆఫ్ బర్త్లో తెలిసిపోతాడు. ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఫారెన్ వెళ్తాడు, ఇవన్నీ మనకు మీ డేట్ ఆఫ్ బర్త్ బాగా తెలిసిపోతుంది. సో అలాంటి భవిష్యత్తు ఉన్న వాళ్ళకి సరిగ్గా ఈ పేరు మనం సెట్ చేసి పెడతాం అన్నమాట. అప్పుడు భగవంతుడు రాసింది మీ పేరు 2 కలిసి అంటే మంచి రిజల్ట్స్ భవిష్యత్తులో పిల్లలకి ఉంటాయి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏమో గొప్ప భవిష్యత్తు ఉంది, ఈ పేరేమో దానికి మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, వాడు మళ్ళీ ప్రతిసారి ఆ తరగతిలో తప్పటమో, స్కూల్ పోకపోవటమో, స్కూల్ పోయిన మారం చేయటమో, ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఇమీడియట్గా మీకు వస్తాయి. కొన్ని 30 సంవత్సరాలు కొన్ని 100 మందిని చూసాయి కాబట్టి ఈ 2 కంప్లైంట్స్ మనకు తెలుసు. సార్ మావాడు చదువుతలేదు, చదువు మధ్యలో బ్రేక్ అయింది, ఇవన్నీ అవుతున్నాయంటే దీనికి మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా సైంటిఫిక్గా అటు జ్యోతిష్ శాస్త్రం ఇటు సంఖ్యను కలిపి పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఒకేసారి పెట్టుకుని లైఫ్లో బాగుండాలి. తల్లిదండ్రులు ఇది గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు వీడియోలు జాగ్రత్తగా చూడండి, లేదా మీకు తెలిసిన వాళ్ళు కనుక్కోండి, వాళ్ళు చెప్తారు. సో మరొక మంచి వీడియోలు కలుద్దాం. మీ సంఖ్యారత్న గోపీకృష్ణ.